అధికారంలో ఉండే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమారాన్ని కూర్చోండి చేసేది, లేకపోతే మీరు మాట్లాడండి నేనన్నా పోతా. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉండే మనం చూసినాం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బతుకమ్మకి చీరలు పంపిణీ కార్యక్రమం అనేది చేసిరు, వాళ్ళు కూడా చేయలేదని కాదు. కానీ ఎక్కడైతే సిరిసిల్లాల మగ్గం చేనేత కార్మికులు ఉంటారు, సిరిసిల్ల అనేటటువంటి ఒక పట్టణం ఉంటుంది కరీంనగర్ జిల్లాలో. అక్కడ ఒక ఆడపిల్ల రోజుకు 2 చీరలు నేస్తుంది. అంటే ఆమెకు వచ్చేటటువంటి కూలి 250 రూపాయలు. ఒక ఆమె ఒక పొద్దున్న నుంచి 8 గంటలకు ఆమె అన్నం తిని మగ్గం తాండాకి పోతే ఆ మగ్గం మీద ఆమె ఒక రోజుకు 2 చీరలు నేస్తే ఆమెకు వచ్చేటటువంటి కూలి 200 రూపాయలు, 250 రూపాయలు. ఆమె అన్నం తినకుండా ఇంకో నైట్ అంతా షిఫ్ట్ చేస్తే ఇంకొక చీర నేస్తుంది. అంతకంటే ఎక్కువ నేయలేదు చేనేత కార్మికులు. మీరు ఎవరైనా చూసిరో లేదో నాకు తెలియదు గ్రూప్లలో అక్కడ పోయి. అయితే గవర్నమెంట్ అనేది అక్కడి నుంచి కొని ఇవ్వాలి, ఎందుకంటే కొన్నందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి రెట్టింపు కూలి పడుతుంది. ఆ చీరలు అనేటివి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ఇస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్లు ఉంటుంది అనేది కాన్సెప్ట్. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అది చేయలే. ఏం చేసిందంటే, గుజరాత్ రాష్ట్రంలో సూరత్ అనే ఒక పట్టణం ఉంటుంది. సూరత్ అనేటటువంటి పట్టణంలో ఈ బట్టల వ్యాపారాలే నడుస్తాయి. బట్టలు తయారు చేసేటటువంటి కంపెనీలు ఒక 800 కంపెనీలు ఉంటాయి అక్కడ వేరే రాష్ట్రంలో, గుజరాత్లో. ఈ చీరలు తయారు చేస్తూ ఈ చీరలలో కొంత ఇబ్బందులు, అంటే ఎక్కడన్నా దారం మిస్ అయినా లేకపోతే ఎక్కడైనా హోల్ వచ్చినా ఏదైనా లోపాలు ఉంటే ఆ చీరలను తీసి పక్కన పడేస్తారు. ఆ పక్కన పడేసినటువంటి చీరలు కొన్ని టన్నులు అవుతాయి, కొన్ని టన్నులు, వేల లక్షల చీరలు అవుతాయి. ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని గుజరాత్కి పంపించి వాళ్ళు తీసేసి పడేసినటువంటి పనికిరావు ఈ చీరలు అని చెప్పేసి పడేసినటువంటి చీరల్ని యాక్షన్ల గంపగుత్తగా కొనుక్కొని వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చేటోళ్ళు. అక్కడ వాళ్ళు కిలో లెక్క, అంటే 100 రూపాయలకో 50 రూపాయలకో కిలో ఇచ్చేది చీరలు. ఆ 1 కిలోలో 10-15 చీరలు వచ్చేవి. ఆ పనికి మాలినటువంటి చీరల్ని, పడేసేటటువంటి చీరల్ని తెచ్చి తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలకి ఇచ్చేది. అయితే ఇవన్నీ గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మనం ఆడబిడ్డలకు ఇద్దాము, పనికి మాలినటువంటి చీరలు కాదు, సిరిసిల్లాలో మన చేనేత కార్మికులు వాళ్ళ చేతుల మీద, వాళ్ళ సొంత మగ్గాల మీద నేసినటువంటి చీరలనే వాళ్ళ ద్వారా కొనుక్కొని వాళ్ళకు ఉపాధి కల్పించి ఈ చీరల్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని, ఇది స్వతహాగా సిరిసిల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆడబిడ్డలు నేసినటువంటి చీరలు. అయితే ఈ చీర అనేది స్వచ్ఛమైనటువంటి నూలుతోటి ఉడికినటువంటి చీర, తెలంగాణ ప్రాంతంలో తయారైనటువంటి చీర. బజార్లో దీని రేటు 400 నుంచి 450 రూపాయలు ఉంటుంది. వాళ్ళ దాకా 10-20 రూపాయల చీరలు కాదు. ఇచ్చిన చీర అనేది క్వాలిటీగా ఉండాలి, 4 రోజులు కట్టుకోవాలి, వాళ్ళకి అనేది ఒక గుర్తింపు ఉండాలి, ఆత్మాభిమానం ఉండాలి. చీర ఇచ్చినందుకు, ఇచ్చిన వాళ్ళకి సారబెట్టినందుకు వాళ్ళకి సంతోషం ఉండాలి, తీసుకున్న వాళ్ళకు ఆడబిడ్డలకు సంతోషం ఉండాలి అని చెప్పేసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ పని చేసి మనకి దాదాపు నిన్న 60% చీరలు వచ్చినాయి. 60% అంటే మొత్తం 24 గ్రూపులు ఉంటే 100-150 చీరలే వచ్చినాయి. మళ్ళీ నేను అందరితోటి రాత్రి కొట్లాడి, రాత్రి లోడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మా ఊరికి 24 గ్రూపులు ఉన్నాయి, 24 గ్రూపులకి 240 చీరలు ఇవ్వండి, లేకపోతే మనకు సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఇవాళ పొద్దున 88-90 చీరల్ని తీసుకురావడం జరిగింది. గ్రూప్లో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చీర అనేది 100% వస్తుంది, ఎవరికి ఇబ్బంది లేదు. ఇకపోతే గతంలో అందరికి ఇచ్చేటోళ్ళు, ఆధార్ కార్డులో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చేటోళ్ళు. అయితే అది ఇప్పుడు లేనటువంటి పరిస్థితి ఉంది. నేను అదే చెప్పిన ఉమారానికి, ఎవరైనా సరే ముసలోళ్ళు, పేదోళ్ళు, ఎవరైతే గరీబ్ గాళ్ళు ఉన్నారో, అంటే డబ్బులు కొనుక్కునే స్తోమత ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎవరైతే లేనటువంటి ఎస్టీలలో దాదాపు 90% కవరేజ్ కాలేదు, వాళ్ళందరికీ కూడా నేను నా సొంత డబ్బులు పెట్టి ఇప్పిస్తాను. ఆ లిస్ట్ తీస్తే 50 చీరలు కానీ 100 చీరలు కానీ నా సొంత పైసలు ఇచ్చి ఇప్పిస్తా, వాళ్ళకి ఇచ్చేయాలి. రేపన్నా దీంతో పాటు వాళ్ళకి ఇచ్చేయాలి.
ఎవరు పేదోళ్ళకు కూడా చీర రాలేదనేటటువంటి కంప్లైంట్ రావద్దు. ఎవరైనా కొనుక్కునే స్తోమత ఉండి నాకు రాలేదు అంటే ఏం చేయలేనటువంటి పరిస్థితి. లేనోళ్ళకి అందరికి ఇద్దాము, నా తరపు నుంచి నేను ఇస్తా 50 100 నాకు సాయంత్రం వరకు లిస్ట్ చేసిస్తే నేను కొనిస్తాను మీ అందరికి, సరేనా? ఇది మన చీరల కాన్సెప్ట్, అర్థమైపోయిందా? ఇకపోతే రెండో విషయం ఏంటంటే రెండో విషయం ఏంటంటే నేను ప్రభుత్వం గురించి ఇంత కష్టపడుతున్నాం కదా, గవర్నమెంట్ గురించి కూడా కొంత చెప్పాలి కదా. అయితే గవర్నమెంట్ గురించి ఒక మాట మీకు చెప్తా అందరికీ. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను మనం చూసినాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మనం అంటున్నాం. ఏం అభివృద్ధి జరిగిందో భగవంతునికి తెలుసు, వాళ్ళకి తెలుసు, చేసినటువంటి వాళ్ళకి తెలుసు. కానీ 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అక్కడక్కడ కొంత అపశృతులున్నా, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్నా, గవర్నమెంట్లో డబ్బులు లేకపోయినా కూడా మనం ఆడపిల్లలకి ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటటువంటి సౌకర్యాన్ని కల్పించినాం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఆడపిల్లలు పోయేటటువంటి వెసులుబాట్లు మనం కల్పించినాం. 24,000 కోట్ల రుణమాఫీని మన రాష్ట్రంలో చేసినాం. మన ఒక ఇరవల్లి ఊళ్ళోనే 4.5 కోట్ల రుణమాఫీ అయిందంటే రుణమాఫీ ఏ కోశాన ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. కొంతమందికి 5-10 మందికి రాకపోయి ఉండొచ్చు, నేను కాదన్నదానికి. అట్లా అంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఇంత చేసిన, ఇంత తిప్పలు పడ్డా, నా ఇంట్లోనే రుణమాఫీ కాలేదు. కొన్ని టెక్నికల్ మిస్టేక్లు కెనరా బ్యాంక్లో జరిగినాయి. ఆ కెనరా బ్యాంక్లో మిస్టేక్లు జరిగిన వాళ్ళకు కొంతమందికి అయితే రుణమాఫీ రానటువంటి మాట వాస్తవమే. కానీ 100కి 98 మందికి మాత్రం రుణమాఫీ వచ్చింది. అదే రకంగా రైతు బంధు 5,000 ఇస్తామని చెప్పారు. రైతు బంధు లాస్ట్ ఖరీఫ్ సీజన్లో 5,000 రూపాయలు జమ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ 6,000 రూపాయలు ఇస్తామన్నారు, 6,000 జమ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ డిసెంబర్లో మళ్ళీ రైతు బంధు అనేది 6,000 రూపాయల చొప్పున ప్రతి రైతు పడేటటువంటి అవకాశం ఉంది. ఈ వీక్లో పడుతుందో లేకపోతే నెక్స్ట్ వీక్లో పడుతుందో. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల కంటే ముందు, ఎన్నికల తర్వాతనో రైతు బంధు వేసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మన ఊరి విషయానికి వచ్చేస్తే మనం 1 కోటి రూపాయల పని చేసినాం ఈ ఊర్లో. ఈ రోడ్ అంతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మనమే వేసినాం. ఈ రోడ్ వేసినాం, బ్రహ్మాండంగా ఒక గుడి కట్టించుకున్నాం. ఆ గుడి దగ్గరికి ఒక రోడ్ వేయించినాం. ఈరోజు మళ్ళీ రేపు జనవరిలో స్టార్ట్ అయ్యేటటువంటి CSR ఫండ్లో ఆ గుడి దగ్గర 2 కోట్ల పని అవుతుంది. ఆ 2 కోట్ల వర్క్ తోటి ఆడ ఒక ఫంక్షన్ హాలు, ఒక మినీ రిఫ్రెష్మెంట్ సెంటరు, ఈ చెరువుల బోటింగ్ అనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. మన ఊరికి 16 ఇండ్లు వస్తే ఆ 16 ఇండ్లల్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు 11 ఇండ్లు ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకో 5 ఇండ్లు నాట్ స్టార్టెడ్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్పినాం బేస్మెంట్లు వేసుకోండి అని చెప్పి. ఇంకా ఈ విడతకు మనకు 32 ఇండ్లు వచ్చినాయి. ఈ విడతకి ఆ 32 ఇండ్లు కూడా లేనోళ్ళకి ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి పేర్లు ఐడెంటిఫై చేసినాం. ఒకసారి గ్రామ పంచాయతీ రిఫ్లెక్స్ బోర్డులో వేస్తాం. బోర్డులో వేసి వాళ్ళని కూడా ఫైనల్ చేస్తాం. ఇండ్ల విషయంలో మాత్రం ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు వచ్చినాయి, మాకు వచ్చినాయి, వాళ్ళకు రాలేదు, వీళ్ళకి వచ్చినాయి అని చెప్పి దయచేసి మీకు చేతులెత్తి దండం పెడతారు. నాకు రాలేదు అనేటటువంటి మాట వద్దు. వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అనేటటువంటి మాట వద్దు. నాకు ఎందుకు రాలేదనేటటువంటి మాటనే ఉండాలి. ఎదుటోనికి ఎందుకు వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ చేయకండి. నాకు ఎందుకు రాలేదు అని చెప్పేసి అడగండి. మీకు కూడా ఇప్పించేటటువంటి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఒక ఇంటికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. 10 ఇండ్లు ఇచ్చే దగ్గర 50 లక్షల రూపాయలు ఒక ఊరికి ఇవ్వడం, 20 ఇండ్లు ఇస్తే 1 కోటి రూపాయలు ఒక ఊరికి ఇవ్వడం. అది కూడా బిల్లులు వారానికి 10 రోజులకు ఒకసారి ధనాదని పడుతున్నాయి. 32 మంది ఎవరైతే ఉన్నారో ఈ వారంలోనే వాళ్ళకి లిస్ట్ అవుట్ చేస్తున్నాం. వాళ్ళకి ఈ వారంలోనే బేస్మెంట్లు వేసి బునాదులకి ముగ్గులు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు అందరికీ చెప్పేది ఇండ్ల విషయం చెప్తున్నా. కొంతమందికి స్థలాలు ఉండి ఇల్లు కట్టుకుంటున్నారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు మాత్రం గచ్చుగా ఉన్నారు. మాకు స్థలం లేదు కదా, మేము ఎక్కడ కట్టుకుంటామని చెప్పేసినటువంటి కాన్ఫ్లిక్ట్లు ఉన్నారు. దానికి కూడా మన గ్రామంలో ఒక సొల్యూషన్ ఉంది. ఎప్పుడైతే ఇండ్ల స్థలాల కోసం 3 ఎకరాల స్థలాన్ని అక్కడ అక్వైర్ చేసినామో అది గవర్నమెంట్లో అన్ని క్లియరెన్స్లు చేయించినాం. మొన్న పోయిన వారమే లేఅవుట్ అయింది. అది నాలా అయిపోయింది, లేఅవుట్ అయిపోయింది. వాడ 96 గజాల ఒక్కొక్క ఫ్లాట్ చేసినాము. ఆడ 96 గజాల ఫ్లాట్ చేస్తే 89 ఇండ్లు, అక్కడ 89 ఫ్లాట్లు అయినాయి మనకు. ఆ 89 ఫ్లాట్లు గీతలు గీసి
ఈ సర్పంచ్ ఎలక్షన్స్ రాకపోతే ముందు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఆ గీతలు గీసి వాళ్ళకి ఇండ్లతో పాటు స్థలాలు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర 120 మంది కంటే ఎక్కువ ఇండ్లు లేనోళ్ళు లేరు. జాగలు ఉన్న వాళ్ళకి అందరికీ 50 ఇండ్లు కవర్ అయిపోతున్నాయి. 30 ఇవి 16 ఇవి దాదాపు 50 ఇండ్లు కవర్ అయిపోతున్నాయి. ఆడ మనం 96 ఇండ్లు ఇస్తున్నాం. ఎవరన్నా ఒక ఇంట్లో 2 కుటుంబాలు ఉంటే ప్రతి ఒక్కరికి కవర్ చేసినా ఇంకో 15-20 ఇండ్లు మనకు అక్కడ మిగులుతాయి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు ఒక్కసారి తెలివితోటి ఆలోచన చేయాలి. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం రాబోయే ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే బలపరుస్తుందో ఆ అభ్యర్థి ఓటేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే మన ఓటు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ చెప్పిన అభ్యర్థికి కాకుండా ఇప్పుడు నేను కానీ ఇంకోరు కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరికైతే చెప్తాడో ఆయన మెసేజ్ ఇస్తాడు, ఆయన వీడియో ఇస్తాడు. ఆయన వీడియో తెచ్చి ఇక్కడ స్క్రీన్ వేస్తాం. అయ్యా ఫలానా సురేష్కి ఓటేయండి అని చెప్పేసి ఆయన అన్నాడు అనుకోండి, అలా ఓటేయండి. ఓటేస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. లేకపోతే మన ఓటు బూర్దీలు వేసిన పన్నీర్ అయిపోతుంది. మీ ఇష్టం, నేను దీన్ని ఏమనను. కాబట్టి మీకు చేతులైతే దండం చేస్తున్నా. రేపు డబ్బుల పంచాయతీ రావచ్చు, డబ్బులు ఇవాళ ఉంటాయి 1000 రూపాయలు 2000 రూపాయలు, కానీ జీవితం అనేది జీవితాంతం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ పని ఎట్లాగో అయిపోయింది, అది కోలుకునే పరిస్థితి లేదు. ముసలోడు సాగుకు దగ్గరయ్యిండు. ఈ 3 సంవత్సరాల తర్వాత ఉంటాడో ఊడతాడో తెలియదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఎప్పుడైతే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీ అందరు ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడైతే వనమిడిచిన కోతులు మాత్రం కాకుండా వనమిడిస్తే ఊరిడిచిన వాళ్ళు అవుతారు. ఊరితో పాటు ఉండండి, పార్టీతో పాటు ఉండండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన అధికారంలో ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని గాను. నేను ఈడ గెలిచి లాభం లేదు, గెలవక లాభం లేదు. రబ్బర్ స్టాంప్ లేక బొమ్మ లేక ఉండి నేనేం చేస్తా? ఇచ్చేటోడు వాడే అలిగితే నేనేమైనా తెచ్చి ఇవ్వగలుగుతానా? ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్కి నేను ఏం చెప్తే అది వింటున్నాడు, ఇస్తున్నాడు, తెస్తున్నాము, చేస్తున్నాము. ఇప్పుడు ఆయన ఇచ్చుడు పని చేస్తే నేనేం చేస్తా? కాబట్టి ఆయన మెసేజ్ వస్తుంది, ఆయన వీడియో సందేశం వస్తుంది. ఈడ కూడా స్క్రీన్ వేస్తాము, ఈడ కూడా వాయిస్ కాల్ వినిపిస్తాము, వీడియోలు పెడతాము, ఇండివిజువల్ షేర్ చేస్తాము. దయచేసి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినకండి. విని అనవసరమైనటువంటి పంచాయతీలు తెచ్చుకోకండి. రేపటి నాటికి కాలర్ బట్టి నేను ఓటేసినా నాకు ఎందుకు ఇవ్వలేవని చెప్పేసినటువంటి కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోండి. నేను జర ఆ పార్టీలు ఉన్నానే, నేను చెట్టు మీద ఉన్నానే, నేను కొంగ మీద ఉన్నానే, ఈ పంచాయతీలు పెట్టుకోకండి. లాస్ట్కు మాడేది మన కడిపే. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నా. రేపు మాపై ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి గుడికాడ పెద్ద మీటింగ్ పెట్టుకుందాం, మంచిగా బిర్యానీ పెట్టి అందరికీ. ఆ రోజు అందరు డిసైడ్ చేసి మనం మన క్యాండిడేట్ని డిసైడ్ చేసుకుందాం. సరేనా? వస్తారా గుడికాడికి? అందరు వస్తారా? కూలు గిట్ట పోతారా? నేను నా తరపు నుంచి నేను దావత్ ఇస్తా. ఒక 500 మంది వస్తారా? వస్తారు కదా? రైట్. వచ్చేటోళ్ళంటే చేతులు లేకుండా వాళ్ళు లేవరా? కవిత లేపవాళ్ళు డబ్బులు ఓట్ లేదా? మీకు ఓట్ లేదు. నువ్వు ఇండిపెండెంట్వి.